హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉండేలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే నేను వెల్లిగడ్డలు అల్లం అయితే తీసుకున్నాను. వెల్లిగడ్డలు పాయల్లాగా చేసేసుకోవాలి. ఇలా ఏమైనా గ్రీన్ కలర్లో వస్తే మాత్రం తీసి పక్కన పెట్టండి. 2 గడ్డలు అయితే నేను పక్కకు తీసుకుంటున్నాను. ఏమైనా వంటలు చేసినప్పుడు పోస్ట్లోకి యూజ్ అవుతుందని. ఇలా చూసారు కదా, పాయల్లాగా చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మొత్తం పాయలకు పట్టేలా ఆయిల్ మొత్తం పట్టేలా కలుపుకోండి బాగా. వెల్లిపాయలు తెచ్చినమ్మటే పొట్టు తీయాలంటే చాలా కష్టమవుతుంది. చేతులు మొత్తం నొప్పి పెడతాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కలుపుతుంటేనే మొత్తం పొట్టు అనేది కొద్దిగా వెళ్తుంది. మొత్తం ఆయిల్ మొత్తం పట్టేలా కలిపి ఎండకు పెట్టుకోండి. ఇప్పుడైతే అల్లంని క్లీన్ చేసుకోవాలి. అల్లం మొత్తం ఒకటికి 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. దానికి మొత్తం మట్టి ఉంటుంది. ఇలా చూడండి, మీకు ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నప్పుడు క్లీన్ చేయడం రాకపోతే చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని క్లీన్ అయితే చేసుకోవాలి. చాలా మట్టి అనేది వస్తుంది. వెల్లిపాయలు మీకు ఇలా కొంతమంది అయితే వాటర్లో కూడా ఒక రోజు మొత్తం నానబెడతారు. నానబెడితే పొట్టు కూడా అట్లా వెళ్తుందని అంటారు, కానీ చాలా కష్టం అట్లా. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక స్పూన్తోనైతే అల్లం పొట్టు మొత్తం గీకేసుకోవాలి. అల్లంని అయితే గీకేసుకోవద్దు, ఓన్లీ పైన లేయర్నే గీకేసుకోవాలి. ఇలా మొత్తం అయితే గీకేసుకోవాలి అన్నీ. అల్లం పొట్టును పడేయకండి. అల్లం పొట్టు కూడా ఒకటికి 2 సార్లు కడిగి ఎండలో పెట్టేసుకోండి, ఒక బౌల్లో పెట్టి. దీనివల్ల థ్రోట్ పెయిన్ కానీ కోల్డ్ అయినప్పుడు చాయ్ కాసుకొని తాగితే చాలా క్యూర్ ఉంటుంది. చూసారా, ఇప్పుడైతే వెల్లిపాయలు ఎండిన ఎండిన తర్వాత చేత్తోని ఇలా అంటేనే పొట్టు అనేది రాలిపోతుంది. కాసేపు ఎండలో పెడితే చాలు. చూడండి ఎంత బాగా వస్తుందో పొట్టు. ఇలానే అన్నీ తీసేసుకోవాలి. పొట్టు మొత్తం తీసేసుకొని చెరుక్కోవాలి. మీరు చెరుక్కున్న తర్వాత కూడా అక్కడక్కడ చిన్న చిన్నగా పొట్టు ఉంది అంటే వాటర్లో కడిగేసి ఎండబెట్టుకోండి. ఇప్పుడైతే అల్లం పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉండే కదా, నేనైతే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని రోట్లో అయినా నూరుకోవాలి, లేదంటే మిక్సీకి అయినా వేసుకోండి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మిక్సీలో వేస్తున్నాను. ఇలా అల్లం మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఏ కూరలోకైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే కొద్దిగా టేస్ట్ అనేది తగ్గుతుంది. ఇంత కష్టపడితేనే అంత టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, వెల్లిపాయలు కూడా మొత్తం ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా మొత్తం క్లీన్గా పొట్టు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. సపరేట్గా అయితే ఏం కాదు, అవి కొన్ని ఇవి కొన్ని అయితే వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఒకసారి మిక్సీ తిప్పుకున్నాక కచ్చపచ్చగా అవుతుంది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్, అలాగే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకండి, నేను వీడియోలో ఎంత చూపిస్తున్నానో అంతే వేసుకోండి. ఇలా వేసుకొని కాసేపు కలిపి
క్యాప్ పెట్టి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మెత్తగా అయ్యింది పేస్ట్. ఎలా చక్కగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక బౌల్లో కానీ పెట్టేసుకోండి. డైరెక్ట్గా డబ్బాలో పెట్టకండి. నేనైతే ఒక ప్లేట్లో వేసుకున్నాను, మిగతాయి మిక్సీ గిన్నెలో మళ్ళీ మిక్సీ పట్టడానికి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి కూడా పసుపు, కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసుకొని క్యాప్ పెట్టేసుకోండి. క్యాప్ పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు క్యాప్కు ఉన్నది మొత్తం మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి. మళ్ళీ పట్టన అవసరం లేదు కాబట్టి మెత్తగా అయ్యింది పేస్ట్ అనేది. ఇప్పుడు మొత్తం ఫస్ట్ ఏ ప్లేట్లో అయితే మీరు తీసుకున్నారో అదే ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం వేసుకోండి. డైరెక్ట్గా బాక్స్లో పెట్టకండి, కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి అలా అయితే పెట్టకండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా ఆయిల్, సాల్ట్, టర్మరిక్ పౌడర్ ఇట్లా వేసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎంత 2 months వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మీరు గ్లాస్ కంటైనర్లో కానీ, ఎయిర్టైల్ కంటైనర్లో కానీ, ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఇలా స్టోరేజ్ అయితే చేసుకోండి. ఇంకా ప్లేట్లో ఫస్ట్ మనం ప్లేట్లో పెట్టుకోవడం వల్ల బాక్స్లో వేయడానికి అంత ఇబ్బంది ఏముండదు. మిక్సీ గిన్నెలో నుంచి డైరెక్ట్ బాక్స్లో వేయడం వల్ల కింద పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలా మొత్తం క్లీన్గా ఏం కింద పడకుండా పెట్టేసుకోండి. పెట్టుకొని క్యాప్ అయితే పెట్టేసుకోండి మొత్తం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో అవసరం లేదు, ఇది బయట రూమ్లో కూడా స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు. 2 months వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.